నమస్తే డాప్పడ్డుకి స్వాగతం. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాల్టి వీడియోలో నేను మీకు 2 రకాల పార్టీకి డెకరేషన్స్ ఎట్లా చేసుకోవచ్చో అది కూడా బడ్జెట్లో చూపిపోతున్నా. ఫస్ట్ ఇది చాలా సింపుల్ మ్యూజికల్ థీమ్ అన్నమాట. ఇది ఎంత సింపుల్గా ఎంత తక్కువ బడ్జెట్లో అవుతుందో మీరే చూస్తారు. సో మొదలు పెడదామా. ఫస్ట్గా ఈ మ్యూజికల్ నోట్స్ ఉంటాయి కదా, ఈ సింబల్స్ని మీరు నెట్లోంచి ఏదన్నా రెఫరెన్స్ తీసుకొని మీకు కావాల్సినవి సేవ్ చేసి పెట్టుకోండి. ఒక చార్ట్ షీట్, థిక్ అయిన చార్ట్ పేపర్ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. దాన్ని నేను ఫ్రీ హ్యాండ్తో ఈ ఇమేజెస్ని డ్రా చేస్తున్నాను. మీకు కష్టంగా అనిపిస్తే ప్రింట్అవుట్ తీసుకొని అవి బ్యాక్ పెట్టేసి కట్ చేసుకుని ఫ్రంట్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా ఫ్రీ హ్యాండ్తో ఇవి ఎంత సైజ్ కావాలో కూడా మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని మీ బ్యాక్ డ్రాప్ ఎంత కావాలో అలా సెట్ చేసుకొని దీన్ని డ్రా చేసుకోవాలి. అంతేనండి, ఇట్లా సింపుల్గా డ్రా చేసేసుకొని మీరు నమ్మరు, నేను ఇదంతా హాఫ్ షీట్లో చేశాను ఇందాక చూసిన ఇమేజ్లో. ఇలా మధ్యలో స్పేస్ ఉన్న చోట కూడా ఏవైతే నోట్స్ ఉంటాయో అవి డ్రా చేసుకోవచ్చు. చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు. కొన్ని పెద్దవి చిన్నవి మిక్స్ చేసినా చాలా అందంగా బాగుంటాయి. సో ఇట్లా డ్రా చేసుకున్నాను నేను ఇవన్నీ. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఎట్లా వస్తాయి, ఇక్కడ ఈ లెంత్లో వచ్చేటట్టు చూసుకొని సెట్ చేసుకొని ఒకే రకంవి ఒక 4-5 కూడా చేసుకొని సెట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇవన్నీ నీట్గా కట్ చేసుకోండి. ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ పోక్ చేసి జాగ్రత్తగా సెపరేట్ చేసి కట్ చేసేసుకోండి. అంతేనండి, ఇట్లా కట్ చేసిన వాటికి డబుల్ టేప్ సాయంతో మీరు వాల్ మీద సింపుల్గా స్టిక్ చేయొచ్చు. లేదు ఏదైనా ప్లెయిన్ బెడ్షీట్ కూడా దాని మీద కూడా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పెడితే చాలా హైలైట్ అవుతుంది. ఇట్లా చిన్నపిల్లలు అయితే బెలూన్స్ పెట్టి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. తబలా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఫ్రోజన్ థీమ్ అండి సెకండ్ ఇది. సో ఇట్లా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎట్లా చేసుకోవచ్చు. ఆడపిల్లలందరికీ ఎల్సా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఫ్రోజన్ వచ్చిన కాడి నుంచి. సో ఇట్లా నా దగ్గర హాల్లో ఒక పెద్ద కర్టన్ వేసి ఉంది విండోకి. దాని ఎక్స్టెన్షన్ కింద నేను ఒక తాడు కట్టి ఈ ఎలక్ట్రికల్ సీరియల్ బల్బ్స్ని అన్నిటినీ నాకు కావాల్సిన లెంత్ లాగా నేను హ్యాంగ్ చేసుకున్నాను డిఫరెంట్ సైజెస్లో. ఇట్లా మీరు కూడా హ్యాంగ్ చేసుకొని దాని మీద ఏదైనా, నేను వైట్ షీట్స్ యూస్ చేశాను, బెడ్షీట్ ప్లెయిన్ షీట్స్తో మొత్తం మీకు ఎంత లెంత్ కావాలో అంత నీట్గా కవర్ చేసేసుకోండి పిన్స్ పెట్టి టక్ చేసేసి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్రోజన్ థీమ్ కాబట్టి బ్లూ చున్నీ ఉంది నా దగ్గర. అది ఇట్లా ఫ్రిల్ చేసి నేను ఇక్కడ ఒక కార్నర్లో ఇలా పెట్టి ఈ విండో పెయిన్ మీద వేసేసాను. ఇటు సైడ్ ఏమో పైన పెట్టేసి ఒక చిన్న కార్నర్ బో లాగా వచ్చిందనమాట. దానికి కొంచెం స్నో ఫ్లేక్కి ఎఫెక్ట్ ఇస్తానికి వైట్ పేపర్స్ని ఇట్లా కట్ చేసి అక్కడక్కడ ఆల్పిన్ సాయంతో గుచ్చేసాను. ఇప్పుడు సెంటర్ వైట్ మీద హైలైట్ చేస్తానికి స్నో ఫ్లేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఏదన్నా మ్యాగజైన్ వేరే ఒక సైడ్ మంచి కలర్ వచ్చేటట్టు నేను బ్లూ చూస్ చేసుకున్నాను. మీరు ఇట్లా ఏ ప్లేన్ ఉన్నా చూస్ చేసుకోవచ్చు, లేకపోతే కలర్ చేసుకోవచ్చు. అంత పార్ట్ ఒక స్క్యూర్ సాయంతో నెమ్మదిగా రోల్ చేసుకోండి. ఈ కలర్ చాయిస్ మీ బ్యాక్ డ్రాప్ని బట్టి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రోజన్ కాబట్టి బ్లూ అయితే బాగుంటుందని నేను బ్లూ సెలెక్ట్ చేశాను. ఇట్లా గమ్ చేసేసుకోండి ఎడ్జ్లో. నేను బాస్కెట్ వీడియో చేశాను, అది లింక్లో పెడతాను చూడండి. అవి కూడా ఇలాగే తయారు చేశాను. సో ప్లెయిన్ వైట్ షీట్ తీసుకొని ఒక యారో లాగా, స్నో ఫ్లేక్స్కి కొంచెం డెకరేటివ్ ఎడ్జెస్ లాగా ఉంటాయి కదా, ఇట్లా ఒక డిజైనర్ యారో లాగా చేశాను. ఎనీ షేప్స్ మీ కార్నర్స్కి మీరు చూస్ చేసి ఇలా డ్రా చేసి ఒకేసారి ఒక 4 కానీ 6 కానీ వచ్చేటట్టు పేపర్ మడత పెట్టేసి నీట్గా కట్ చేసుకోవచ్చు. సో ఇట్లా అంతా నేను కట్ చేసేసి మొత్తం పీసెస్ ఒకేసారి నాకు కావాల్సినవన్నీ, ఒక ఫ్లేక్కి నేను 6 యూస్ చేశాను. సో 6 మడతలు పెట్టాను. కొంచెం గ్లూ వేసి సేమ్ 2 ఒకే సైడ్ వచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకొని అంటించేసుకున్నాను. ఇట్లాంటివి మనము 3 చేసుకోవాలి.
సో మధ్యలో గ్లూ వేసుకుంటే ఒక 6 పెయిన్స్ ఉన్న స్నోఫ్లేక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదేమో ఇందాక చూపించిన యారో హెడ్ లాగా సైజెస్ కూడా వేరీ చేసుకోవచ్చు. అలా వద్దు పేపర్ అంటే జస్ట్ ఇవి పైపుని కట్ చేసుకొని మీరు గ్లూ చేసి స్టిక్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఐడియా మాత్రమే, మీరు ఎలా చేసుకోవాలన్నా మీ ఇష్టం, మీకు అవైలబుల్ మెటీరియల్ని బట్టి. సో ఇట్లా ఒక ఆల్పిన్ ఈ మూడింటికి పెట్టి గుచ్చేసి దీనికి బ్యాక్ క్లాత్ కాబట్టి ఈజీగా దిగిపోతుంది, స్టిక్ చేయడమే. నేను పైన హ్యాపీ బర్త్డే అనేది ఉంటే నా దగ్గర అది కూడా పెట్టాను. olaf, ఆనా, ఇంకా బర్త్డే నంబర్ అవన్నీ కూడా నేను బ్యాక్గ్రౌండ్కి పిన్ చేసేసుకున్నాను. సో ఇట్లా బేసిక్ బ్యాక్డ్రాప్. ఇప్పుడు మనం ఎల్సాని రెడీ చేద్దాం. దీనికోసం నా దగ్గర ఒక టేబుల్ ఫ్యాన్ స్టాండ్ ఉంది. మీరు ఏదైనా చిన్న డ్రమ్ అయినా పెద్ద బకెట్ అయినా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. దాని మీద ఇట్లా ప్లై పెట్టుకున్నాను. మీరు కార్డ్బోర్డ్ అయినా యూస్ చేసి మళ్ళీ చీపర్ స్టాండ్ పెట్టి ఎక్స్టెన్షన్ ఇచ్చాను. ఇప్పుడు బ్లూ కలర్ శారీని మొత్తం నేను ఫ్రిల్ చేస్తున్నాను అన్నమాట. మొత్తం ఫ్రిల్ చేసేసుకొని కుచ్చులు దగ్గరగా పెట్టుకొని హైట్లో ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని ఏదైనా ఎలాస్టిక్ బ్యాండ్ కానీ రబ్బర్ బ్యాండ్తో గట్టిగా దీన్ని లేకపోతే తాడుతో అయినా ఫిక్స్ చేసేసుకోండి. ఈ ఫ్రిల్స్ని అన్నిటినీ నీట్గా రౌండ్గా కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ ప్లై లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ కూడా సర్కిల్గా కట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఒక ఎడ్జ్ మాత్రం కొంచెం హైలైట్ చేయాలని నేను ఈ కర్టెన్కి ఒక 3 కుర్చీలు లాగా పెడుతున్నాను అన్నమాట, ఎక్స్టెన్షన్ లాగా ఫ్రాక్ ఇట్లా పైన వచ్చినట్టు. దీనికేమో ఎల్సా బాడీ పార్ట్ అప్పర్ పార్ట్ని పెడుతున్నాను. ఇది ఎలా చేశానో నేను మీకు చిన్నగా చూపిస్తాను. ఇది 4 A4 షీట్స్ కలిపి చేసిందనమాట. సో నేను దాన్ని రెప్లికేట్ చేసి ఇట్లా చిన్నగా ప్రింట్ తీసుకున్నాను. సో మీరు కూడా ఇట్లా ప్రింట్ తీయించుకోండి, లేకపోతే ఉంటే కలర్ ప్రింటర్ చేయించుకొని ఒక్క సైడ్ మాటకే బాగా క్లోజ్గా నీట్గా ఫినిష్తో కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా అంతే. ఏదైతే 1 సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి గ్లూ చేస్తానికి, 1 సైడ్ ఏమో దగ్గరగా కట్ చేసుకొని మంచిగా అంటించేసుకోవాలి ఒకదాని పక్కన ఒకటి, నీట్ ఫినిష్ వచ్చేటట్టు. ఇదేంటంటే పెద్ద ఇమేజ్ అయ్యేటప్పుడు క్లియర్గానే ఉంటుంది, మీరు వరి అవ్వక్కర్లేదు. సో ఇట్లా దగ్గరగా వచ్చేటట్టు ఫినిష్ చేసుకోవాలి. సో ఆ 2 పార్ట్స్ని కూడా ఇప్పుడు ఒక టాప్ కట్ చేసేసి లేకపోతే బాటమ్ అన్న కట్ చేసి ఒక దాని మీద ఒకటి నీట్గా ఫినిష్ వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలి. అంతే. ఇది చిన్నగా చూపించాను, ఇదే నేను పెద్ద A4 సైజులో చేశాను. ఏదైనా జాయింట్స్ నీట్ లేదంటే ఇట్లా కలర్తో ఫినిష్ ఇచ్చేసేయచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ పార్ట్ని దగ్గరగా కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఎక్సెస్ అంతా తీసేసి ఎంత ఇమేజ్ కావాలో అంత కట్ చేసి ఒక ఫోమ్ షీట్ లేకపోతే కార్డ్బోర్డ్ థర్మోకాల్ షీట్ దేనికన్నా నీట్గా మొత్తం పేపర్ అంతా స్టిక్ అయ్యేటట్టు, జస్ట్ ఎడ్జెస్ కాదు పేపర్ అంతా స్టిక్ అయ్యేటట్టు గమ్ చేసేసుకొని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఏదన్నా చాలా షార్ప్ నైఫ్ కానీ క్రాఫ్ట్ నైఫ్ తీసుకొని మొత్తం ఎడ్జెస్ నుంచి కట్ చేసేసుకోండి. పెద్ద ఇమేజ్ అయితే ఈజీగా కట్ అవుతుంది, వరి అవ్వాల్సిన పని ఉండదు. కాకపోతే కొంచెం ఇట్లా హ్యాండ్స్ సన్నగా వస్తాయి కదా, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఇట్లా పీస్ బై పీస్ కట్ చేసేసుకొని దాన్ని నీట్ ఫినిష్ అన్నమాట ఫేస్కి బయటకు రాకుండా కంప్లీట్ చేసుకోండి. అంతే. దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్ సాయంతో ఇందాక ఎట్లా అయితే చూపించానో అట్లా చూసుకుంటే దూరం నుంచి చూస్తే రియల్గా ఎల్సా బొమ్మ వచ్చి ఎల్సా వచ్చి నుంచున్నట్టు మనకు అనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లా కింద నుంచి ఫ్రిల్స్ వచ్చి ఒక ఫ్రాక్, పెద్ద ఫ్రాక్. మీరు ఇంకా కావాలంటే లోపల క్యాన్ స్కర్ట్స్ ఉన్నాయి అనుకోండి, అది కూడా వేసి కూడా దాన్ని హైలైట్ చేయొచ్చు. సో నేను ఇట్లా olaf, ఆనా అవన్నీ రిలేటెడ్ ఇమేజెస్ కూడా ప్రింట్ తీసి ఇలా స్టిక్ చేశాను. బ్యాక్డ్రాప్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పిల్లలకి సర్ప్రైజ్ చేయాలన్నా మీరు హ్యాపీగా సర్ప్రైజ్ చేయొచ్చు. వాళ్ళకి బ్లూ కలర్ డ్రెస్ తీసుకొని ఇట్లా లైట్స్ ఆఫ్ చేసి సడన్గా లైట్ వెలిగితే పార్టీ టైంకి వాళ్ళని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇట్లా డెకరేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చింది, ఈ ఐడియాస్ ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు అందరు ఫ్యామిలీస్ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. నమస్తే.